ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపిస్తుంది. 2021లో తగ్గేదేలే అంటూ పుష్పతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డులు సృష్టించాడు అల్లు అర్జున్. తెలుగు సినీ చరిత్రలో ఎవరికి సొంతం కాని నేషనల్ అవార్డును సాధించి సత్తా చాటాడు. అవార్డులతో పాటు రివార్డుల్లోనూ తగ్గేదేలే అంటూ నిరూపించాడు. ఇప్పుడు పుష్ప 2తో మరోసారి దానికి మించిన మ్యాజిక్ ను క్రియేట్ చేసేందుకు అసలు తగ్గేదేలే అంటూ వచ్చేస్తున్నాడు పుష్పరాజ్. పుష్ప ది రూల్ అంటూ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో పుష్ప మొదటి భాగానికి వచ్చిన రికార్డుల విడుదలకు ముందే పుష్ప 2కి వచ్చిన రికార్డులు ఒకసారి చూద్దాం. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో విడుదల చేయనున్నారు. ఇండియాలో 6,500, ఓవర్సీలలో 5,000 స్క్రీన్లు. దీంతో బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది. పుష్ప 2 ట్రైలర్ విడుదల చేసిన కొన్ని గంటల్లోపే 150 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అలాగే ఇది విడుదలైన 15 గంటల్లోపు 40 మిలియన్ల వ్యూస్ పొందిన ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ ట్రైలర్ గా నిలిచింది. విదేశాల్లో దీని ఫ్రీ సేల్ బుకింగ్ ఓపెనింగ్ కాగానే హాట్ కేకులా అమ్ముడయ్యాయి. ఓవర్సీలలో అత్యంత వేగంగా 50,000 టికెట్ సేల్ అయిన చిత్రంగా పుష్ప 2 రికార్డ్ నెలకొల్పింది. అమెరికన్ బాక్స్ ఆఫీస్ లో అత్యంత వేగంగా టికెట్ల ఫ్రీ సేల్ ద్వారానే $1 మిలియన్ మార్కును చేరిన పుష్ప 2 నిలిచింది. పుష్ప 2 హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా 24 గంటల్లో 1,00,000 టికెట్ సేల్ అయ్యాయి. బాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ చిత్రాల లిస్ట్ లోను ఈ చిత్రం 3వ స్థానంలో నిలిచింది. బుక్ మై షోలో 1 మిలియన్, పేటిఎంలో 1.3 మిలియన్ల మంది ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ స్థాయిలో ఇంట్రెస్ట్లు నమోదైన ఈ చిత్రం కూడా పుష్పనే కావటం విశేషం. పుష్ప 2 తొలి ఈవెంట్ పట్నాల్లో జరిగిన సంగతి తెలిసిందే. హైయెస్ట్ లైవ్ వ్యూవర్స్ నమోదైన తొలి ఈవెంట్ గా పుష్ప 2 ఈవెంట్ నిలిచింది. ఈ సినిమాల పాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన ఐటెం సాంగ్ 18 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా రికార్డు సృష్టించింది. తాజాగా విడుదలైన ఫీలింగ్స్ పాట కూడా 26 నిమిషాల్లోనే 1 మిలియన్ ను క్రాస్ చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు 303 కోట్లు వసూలు చేయొచ్చని అంచనా. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.